పాయింట్ రేపొద్దున మంత్రివర్గం రేవంత్ రెడ్డితో పాటు ఇంకొక 6 కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. శేషు సార్ ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికే అంటే ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకోవడం జరిగింది. అటు గతంలో మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు, దళిత సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ రేపొద్దున అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పటికే మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం. భట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఇవాళ శ్రీధర్ బాబు కానీ, అటు షబీర్ అలీ కానీ వీళ్ళంతా కూడా కొన్ని మంత్రాలు జరుపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కలుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పడం జరిగింది, వన్ మ్యాన్ షో ఉండదు అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అదే ఫైనల్ అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి అంటే పార్టీలోకి రావడమే, పీసీసీ చీఫ్ గా రావడం, అంతకుముందు పార్టీతో సన్నిహితం లేకపోవడం, పార్టీలో లేకపోవడం, అట్ ది సేమ్ టైం గతంలో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా పార్టీలో ఉండడం. సో రేవంత్ రెడ్డితో ఆ సీనియారిటీ ఉంటుంది కాబట్టి కొంత సఖ్యత, అంటే ఆ సీనియారిటీ వర్సెస్ వాట్ ఎవర్ మెరిట్ రెండు అనుకోవచ్చు. బట్ ఇట్లా నేపథ్యంలో వీళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చింది అధిష్టానం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒకవేళ అక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాతో చెప్పుకోవడానికి ప్రాబ్లం లేదు, బట్ వన్ మెన్ షో మాత్రం కాదు. ఇది సీనియర్లు అంతా కలిసి పట్టుబట్టి చెప్పించారని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం లేకపోవచ్చు. మా ఫ్రీడమ్ కూడా మాకు ఉండాలి సీనియర్లం కాబట్టి. బట్ ఇక్కడ కేబినెట్ కూర్పు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఈ నెక్స్ట్ వన్ మెన్ షోకి. ఈ ఉన్నటువంటి సీనియర్లకు ఇందాక బీజేపీ నాయకులు మాట్లాడినట్టు అంతర్గతంగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందని మాటలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఎట్లా చెప్పొచ్చు? శ్రీకాంత్ గారు రేవంత్ రెడ్డి సిఎల్పి లీడర్ గా ఎంపిక చేస్తున్నటువంటి సందర్భంలో జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పిన మాట ఏంటంటే ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఇట్స్ అన్ ఏ కలెక్టివ్ వర్క్ అని చెప్పాడు. అంటే వన్ మ్యాన్ షో ఉండదు, అందరూ కలెక్టివ్ గా వర్క్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒక్క విషయాన్ని మనం గమనించాలి, రేవంత్ రెడ్డి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో 2017లో ప్రారంభమైంది. అంటే ఒక 6 సంవత్సరాల్లోనే 2021లో తనకి కీలకమైనటువంటి పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది. ఒక 6 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద అత్యున్నత పదవి కాంగ్రెస్ లో పొందినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి మాత్రమే ఈ విధమైనటువంటి అవకాశం దక్కిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 30-40 సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కొంత అసంతృప్తి ఉంటుంది. కానీ అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయానికి వాళ్ళు పెద్దగా వ్యతిరేకత ఇప్పుడు చూపరు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి వైఫల్యాలు కనుక జరుగుతున్నప్పుడు వాళ్ళు గలం ఖచ్చితంగా వినిపిస్తారు. వాళ్ళ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి నిర్ణయాలపైన తమ వ్యతిరేకతను బహిరంగంగా వెలుబుచ్చుతారు. అధిష్టానానికి చెప్పేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫ్రీడమ్ గానే మనం చూడాలి. అయితే ముఖ్యమంత్రి ఎంపిక ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందనే దానిపైన కూడా చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఆసక్తికరమైన మంత్రివర్గ కూర్పుతో కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తున్నాను. మంత్రివర్గం కూర్పులో మీరు చూడండి 2014లో కానీ 2018లో కానీ ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి మొట్టమొదట మహిళలకు ఇయ్యపైనా పెద్దగా ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఒక పెద్ద మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వకపోయినా ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. తర్వాత ఒక 2 సామాజిక వర్గాలకే మంత్రివర్గంలో పెద్దపీట వేసినా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లుండదండి. మంత్రివర్గం కేటాయింపులో, మంత్రివర్గ కూర్పులో ఖచ్చితంగా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది, ప్రాంతీయ సమతుల్యత ఉంటుంది, సీనియారిటీకి ప్రాధాన్యత ఉంటుంది, అనుభవానికి ప్రాధాన్యత ఉంటుంది, మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని నామ్స్ ఉంటుంది. ఆ నామ్స్ ప్రకారమే మంత్రివర్గ కూర్పు జరుగుతుంది. అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తుంది. మీరు రేపు 6గురితో చేసినా లేకపోతే నిబంధనల ప్రకారం 17+1 అంటే ఒక చట్టం చెప్తుంది కదా, మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 15% కంటే మంత్రివర్గం మించరాదు అని చెప్తుంది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే 17+1, 17 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి. ఈ 18 కూడా రేపు ఒకవేళ 6 ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఎస్సీ ఉంటారు, ఒక ఎస్టీ ఉంటారు, ఒక బీసీ ఉంటారు, 2 ఓసీలు ఉంటారు, వీలైతే ఒక మైనార్టీ కూడా ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ కూర్పులో కొన్ని అంశాల ప్రాతిపదికగా చేస్తుంది కానీ తన ఇష్టం వచ్చినట్లుగా లేకపోతే గతంలో 2 సార్లు అధికారంలో వచ్చిన బీఆర్ చేసినట్టుగా మాత్రం చేయదు. ఖచ్చితంగా సామాజిక న్యాయం ఉంటుంది, ప్రాంతీయ సమతుల్యత ఉంటుంది, అనుభవం ఉంటుంది, సీనియారిటీ ఉంటుంది, మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బహుశా రేపు పూర్తి మంత్రివర్గం కాకుండా పార్షియల్ గా మంత్రివర్గాన్ని ఎక్స్పాన్షన్ చేసే క్రమంలో ఒక 6గురితో చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కూడా సామాజిక వర్గం కూర్పుతోటి, ప్రాంతీయ సమతుల్యంతో, సీనియారిటీ ప్రాతిపదికనే
ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ కర్ణ అరవింద్ గారు, వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ, వేణు గారు, అట్లాగే శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రేపు రేవంత్ రెడ్డి